అన్నారు. సో, ఇక్కడ ఆర్మ్ రౌండ్‌ని మెజర్ చేయడానికి పెద్ద దాన్నేమంటారు సైంటిఫికల్ రీజన్స్ ఏమి లేవండి. మీరు ఇక్కడ ఖర్చు కలిపారనుకోండి, ఇక్కడ ఖర్చు కలపండి. ఇక్కడ ఖర్చు కలపకపోతే ఇక్కడ కూడా ఖర్చు కిందకి కౌంట్ చేసుకోవాలి. సో, ఇది మీరు ఖర్చుతో కలిపి ఖర్చు వదిలి కౌంట్ చేయమంటున్నారు. అవునా? ఖర్చు వదిలి కౌంట్ చేయొచ్చు, ఖర్చుతో కూడా కౌంట్ చేయొచ్చు. మీకు ఒక క్లారిటీ రావాలి ఇక్కడ. సో, ఇక్కడ ఇదిగోండి, ఇది ఉంది కదా ఆర్మ్ రౌండ్. మీకు బ్లౌజ్ని చూపిస్తే అర్థమవుతుందని చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఈ జాయింట్ని కౌంట్ చేసాం అనుకోండి, ఇక్కడ జాయింట్ ఉంది కనిపిస్తుందా? ఈ జాయింట్ని కౌంట్ చేస్తే మీరు ఖర్చు కలపక్కర్లా. సారీ ఖర్చు కలపాలి, మిస్టేక్ చెప్తున్నాను. ఈ జాయింట్తో పాటు అయితే ఖర్చు కలపాలి. లెక్కగా అయితే జాయింట్ ఎక్కడుంది? ఈ ఖర్చు పక్కన ఉంది జాయింట్. చూడండి, ఈ జాయింట్ పక్కన ఈ ఖర్చు ఉంది. ఇక్కడ ఉంది ఖర్చు. లోపల మీరు టచ్ చేస్తే తెలుస్తుంది క్లాత్ ఎక్కడ వరకు ఉందని. ఇక్కడ ఉంది ఖర్చు. సో, ఈ రౌండ్కి డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? అవునా? ఇప్పుడు ఈ ఖర్చు వదిలి కొలవాలి అనుకుంటే ఈ ఫస్ట్ మీరు వేసినటువంటి ఈ జాయింట్ని కాకుండా జాయింట్ పక్కన ఇలా పట్టుకొని కొలవాలి. అవునా? లేదు ఖర్చుతో పాటు కొలవాలనుకోండి, ఈ జాయింట్ని డైరెక్ట్గా కొలిచేయచ్చు. జాయింట్ పక్కన ఉన్నటువంటి ఖర్చు. అసలు ఏంటి కన్ఫ్యూజన్ అంటే చాలా చిన్న విషయం అండి. ఎప్పుడైనా సరే ఆర్మ్ రౌండ్